అమరావతి 2.0కు బ్రేక్ అని చెప్పి విశాలాంధ్ర పేపరు ఈరోజు ఒక వార్త వేసింది. అంటే 2.0 అంటే 1.0లో చంద్రబాబు నాయుడు గారు 55,000 ఎకరాలని అమరావతి కోసం సమీకరించిండు. ప్రభుత్వ భూమి అయితే, పట్టా భూమి అయితే మొత్తానికి. దాన్ని డెవలప్మెంట్ చేస్తా అన్నాడు, డెవలప్మెంట్ చేయలే. అది డెవలప్ కాలేదు. డెవలప్డ్ ప్లాట్స్ రైతులకి ఇంకా డిస్ట్రిబ్యూట్ కాలే. డిస్ట్రిబ్యూట్ కూడా అసంపూర్తిగా అయింది. వాళ్ళకి దానికి తగ్గ ఫలితాలు రాలే. అది రాకతలిగే మళ్ళా సెకండ్ టైము ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు విభజిత ఏపీలో మళ్ళా కార్యక్రమం స్టార్ట్ చేసిండు. 44,000 ఎకరాల భూమి మనం మళ్ళీ సమీకరించాలని చెప్పి ఎవరికి అప్పచెప్పిండంటే నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రికి అప్పచెప్పిండు. ఈ 55,000 ఎకరాలు ఫస్ట్లో కూడా ఆయనే చేసింది. కాకపోతే ఆ రోజు జనసేన పార్టీ పొత్తు లేదు. ఆ రోజు కేవలం బీజేపీ పొత్తు ఉంది, అది అయిపోయింది. ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారికి సమాచారం లేకుండా, బీజేపీ పార్టీకి సమాచారం లేకుండా, తెలుగుదేశం పార్టీ అది కూడా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు లోకేష్ గారు, నారాయణ గారు అట్లాంటి ముఖ్యులు కొంతమంది అంటే దీనిపైన రాజధాని పైన కొన్ని హోప్స్ పెట్టుకొని వాళ్ళు కొన్ని ఆస్తులు అక్కడ కూడబెట్టుకొని ఉన్న కొంతమంది వ్యక్తుల ప్రభావంతో ఇంకో 44,000 ఎకరాలు సమీకరించాలని పెట్టుకున్నాడు. అంటే వాళ్ళ సొంత ఎస్టేట్ లెక్కగా. ఇది ఒక ప్రభుత్వంలో క్యాబినెట్ ఉంటుంది. క్యాబినెట్లో మంత్రులతో మాట్లాడాలి, లేదా కోలిజన్ గవర్నమెంటు అలయన్స్ పార్టీలతో చర్చించాలనేది ఏది లేకుండా ఒంటిది పోగొడుతూ పోయిండు. అలాంటి అంతా ఆల్మోస్ట్ ఆ గ్రామాలలోకి వెళ్ళారు. నారాయణ గారు, అక్కడ స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ గారు అందరు పోయారు. గ్రామ సభలు పెట్టించారు. గ్రామాలలో కొంత వ్యతిరేకత, నిరసనలు అవన్నీ వచ్చినాయి. ఆల్మోస్ట్గా అసలు సేకరించే దశకు వచ్చింది. నోటిఫికేషన్ వచ్చే దశలో క్యాబినెట్లో పెట్టారు. నిర్ద్వందంగా పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు వాళ్ళ పార్టీ నుంచి అసలు మనం ఇప్పటికి సేకరించిన దానికే ప్రజల్లో నమ్మకం కలిగించలేకపోయినాం. రైతులలో మనం భూమి తీసుకున్న సమీకరించిన రైతులకే, మనకు భూమి ఇచ్చిన రైతులకే న్యాయం చేయలేకపోయినాం. ఇప్పటికే మొదటి దఫాలో ఇచ్చిన రైతులకే న్యాయం చేయలే. మళ్ళీ రెండో దఫా ఏంది పరిస్థితి, ఫస్ట్ వాళ్ళకి న్యాయం చేసిన తర్వాతనే ఇట్లాంటి చేయాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో వద్దు అని చెప్పిండట. అక్కడ బ్రేక్ పడి హోల్డ్లో పడ్డది. బ్రేక్ కూడా పూర్తిగా పడలేదు, హోల్డ్లో వేశారు. పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని సరిచేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఈరోజు జరుగుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారి స్పందన ఎట్లుంటుంది? కానీ పవన్ కళ్యాణ్ గారి అభ్యంతరాలు అట్లున్నప్పటికీ అభ్యంతరాలను నివృత్తి చేసి మరి ముందుకు పోతారో తెలియదు, లోపల ఏం జరుగుతుంది. కానీ అభ్యంతరాలు అయితే తీవ్రంగా తెలిపారట వారు. ఈ నెల 25, 26 తేదీల్లో నోటిఫికేషన్ వస్తుందని ఒక లీక్ ఇస్తున్నారు. మొదటి దాప 22,000 ఎకరాలకి, అంటే హాఫ్ 44,000లో సగం సమీకరించడానికి 22,000 ఎకరాల కోసం నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందని ఒక లీకులు ఓడిస్తున్నారు. మరి నిజంగానే లీక్ ఇస్తారా అనేది కూడా చూడాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నేను మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చిన, మార్పు కోసమే రాజకీయ పార్టీ పెట్టినా అని చెప్తూ ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో చాలా ఇష్యూస్లో వారు ఎప్పుడూ అట్లా అరాకొరా స్పందిస్తున్నారు తప్ప పెద్దగా బయటికి స్పందించట్లేదు. లోపల మరి ఏం మాట్లాడుతుండ్రు చంద్రబాబు నాయుడు గారితో, ఆయన ఏం కలుపుకుంటుండు పక్కన పెడితే, ఇప్పుడు బనకచర్ల ఇష్యూ నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏజెన్సీలు అబ్జెక్షన్ పెట్టి, అంటే ప్రొసీజరు ఫాలో కాలేదు, ప్రాసెస్లో రాలేదు, అసలు మిగులు జలాలు, వరద జలాలు అంటున్నారు, వాటిని ఎట్లా క్యాలిక్యులేషన్ చేశారు అని చెప్పి చాలా క్లియర్గా ఏపీ ప్రభుత్వానికి కేంద్ర సంస్థలు లేఖ రాసినాయి తీవ్రమైన అభ్యంతరాలతో. ఎట్ ద సేమ్ టైం తెలంగాణ ప్రభుత్వం కూడా అభ్యంతరం పెడుతుంది బనకచర్ల పైన. సరే, తెలంగాణ ప్రభుత్వం అంటే పక్క ప్రభుత్వం అబ్జెక్షన్ పెట్టడంలో వాళ్ళకి అన్యాయం ఉంటే అబ్జెక్షన్ పెడతారు, దాంట్లో తప్పు లేదు. దాన్ని కూర్చొని చర్చించుకుంటే అవుతుంది. కానీ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ భాగస్వామి పక్షం, ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ గారు భాగస్వామి పక్షం అయినా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు తీవ్రమైన అభ్యంతరం పెట్టి దానిపైన ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు స్పందించలే. భారతీయ జనతా పార్టీ ఇంతవరకు స్పందించలే. ఇది కరెక్టు తప్పు లేదని ఆంధ్రప్రదేశ్కి వచ్చే హక్కుల గురించి, ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన బనకచర్ల ప్రాజెక్టు నీళ్ల గురించి ఎట్లా అభ్యంతరం పెడతారని పవన్ కళ్యాణ్ గారు అడగలేదు. సొంత బీజేపీ పార్టీ ఎంపీలు అడగలేదు. స్వయంగా ఒక మంత్రి కూడా ఉండు. కానీ ఒంటరి పోరాటం చేస్తాడని చంద్రబాబు నాయుడు గారు బనకచర్ల కోసం మళ్ళీ ఢిల్లీ పోయిండు, మీటింగ్ పెట్టించారు. జలశక్తి శాఖ ఆధ్వర్యంలో
ఇద్దరు సీఎంలు పిలిచారు, మాట్లాడారు. ఏదో తిప్పలు అయితే పడుతుండు ఆయన, మీడియా ఆయన వీళ్ళు తప్ప పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నోరు మీద పట్టలే, మాట్లాడలే. ఇది బనకచెర్ల కరెక్టా తప్ప? కరెక్ట్ అయితే ఎందుకు ఏపీ ప్రజలకు వచ్చే బనకచెర్ల మీరు ఆపుతున్నారని కేంద్రాన్ని అడగటం కానీ, సరే మన ఇద్దరం కలిసి పోయి కేంద్రం దగ్గర గట్టిగా నిలదీసి మోడీ గారి దగ్గర కూర్చొని ఫైట్ చేద్దాం మన బనకచెర్ల కోసం, మన హక్కు కోసం అని పవన్ కళ్యాణ్ గారు అంటలే. నిజంగా బనకచెర్ల పైన పవన్ కళ్యాణ్ గారి స్టాండు పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా అంటే కొంత నెగిటివ్గానే ఉంది ఈ అమరావతి 2.0 లెక్కనే అనిపిస్తుంది. ఇది అవసరం లేని ప్రాజెక్టు, అనవసరమైన ఖర్చుని రాష్ట్రం పైన రుద్దే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తుండు అని చెప్పి ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారో ఏమో కానీ దానిపైన స్పందించట్లే. మరి అది ఎప్పుడో బాంబు పేలుస్తారు. ఇది అసలు ఏం ప్రాజెక్టు, ఎందుకు ఇది అని ఆయన కూడా అనే పరిస్థితి ఉంటుందా? ఆయనతో పాటు బీజేపీ కూడా ఎట్లాగ అబ్జెక్షన్ చేపిస్తుంది కాబట్టి వాళ్ళు అంటారా? 81,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు పెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికే చాలా విమర్శలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టు రైతుల కోసం, రాష్ట్రం కోసం కాదు, కేవలం కాంట్రాక్టర్లు కమిషన్ల కోసమే అని చెప్పి కమ్యూనిస్టు పార్టీలు ఇప్పటికే అంటున్నాయి. చాలా మేధావులు అంటున్నారు, ఇంటలెక్చువల్స్ అంటున్నారు. వీళ్ళు ఎవరైతే అభ్యంతరం చెబుతున్నారో అభ్యంతరాలను ఏకీభవిస్తుండా పవన్ కళ్యాణ్ గారు, అందుకే మౌనాన్ని పాటిస్తుండా, సంఘీభావం తెలపట్లేదా, అభ్యంతరం తెలపడానికి ప్రిపేర్ అవుతుండా అనేది కూడా దానిపైన కూడా ఉంది. ఒక విశ్లేషణ అది నడుస్తుంది. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారు ఆ విషయంలో కూడా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకు ఈ బనకచెర్ల, ఏంది ఖర్చు, ఏంది ఈ కథ ఏంది అనేది. ఇది ఒక అమరావతికి బ్రేక్. మరి ఈ బ్రేక్ ఎంతవరకు ఉంటుంది, ఇది హోల్డ్లో ప్రస్తుతానికి పెడతారా? మొత్తానికి ఇగో పవన్ కళ్యాణ్ జోక్యంతోనే వెనకడుగు. రెండో విడత భూ సమీకరణలో భాగంగా ల్యాండ్ పూలింగ్ యాక్ట్ కింద రాజధానికి 44,000 ఎకరాలు అదనంగా కేటాయించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంత్రిమండలిలో మొదటగా ప్రభుత్వం 22,000 ఎకరాలు భూ సేకరణకు ఆమోదం తెలిపినా ఆ తర్వాత జరిగిన మంత్రిమండలిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ అభ్యంతరం తెలిపిన నేపథ్యంలో ప్రభుత్వం తాత్కాలికంగా వెనకడుగు వేసినట్టు సమాచారం ఉంది. ఇప్పటివరకు ఈ అంశంపై ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. 2014లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారా భూ సమీకరణ కింద సుమారు 55,000 ఎకరాలు సమీకరించగా వాటిలో అభివృద్ధి పనులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీంతో రెండో విడత భూ సమీకరణకు వెళ్ళడానికి ముందు రైతుల సందేహాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. రైతులను ఆలోచింపజేసిన కరేడు. ప్రకాశం జిల్లా ఓలపాడు మండలం కరేడులో ఇండోసోల్ సోలార్ కంపెనీకి సంబంధించి 8,500 ఎకరాలు రైతుల నుంచి సేకరించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయిస్తే అక్కడ పెద్ద ఎత్తున రైతులు తిరగబడి ఏ స్థాయికి పోయిందంటే రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేశారు. చివరికి జగన్మోహన్ రెడ్డిని కూడా కలిశారు, మాకు మద్దతు ఇవ్వండి అని. ప్రభుత్వం అక్కడ డైలమాల పడ్డది. అంటే ఆల్రెడీ ఇండోసోల్ కంపెనీకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు వేరే ఊర్లో రేవూరు, చేవూరు ఆ గ్రామాల పరిధిలో భూమిని కేటాయించారు. దానికి ఒక 500 కోట్ల రూపాయల పరిహారం కూడా రైతులకి ఆ సంస్థ ఇచ్చింది. ఇదంతా ఉండగా మళ్ళీ ఎక్కడికి ఎందుకు వచ్చారు, కరేడుకి? దీని వెనకున్న వ్యవహారం ఏంది, మతలబ్ ఏందని రైతులు పెద్ద ఎత్తున తిరగబడ్డారు. ఆ విషయంలో ప్రభుత్వం కొంత డైలమాల పడ్డది, బదనాం కూడా అయ్యే పరిస్థితికి వచ్చింది. అది అట్లుంది, ఇది అమరావతి ఇట్లుంది. అమరావతి దినం స్వయంగా పవన్ కళ్యాణ్ గారు అబ్జెక్షన్ చెప్పిండు. మొత్తానికి భూ సమీకరణ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఒక అడ్డగీత అయిండు చంద్రబాబు నాయుడు గారికి. ఏ ప్రాజెక్టు విషయంలోనే ఒక అడ్డంకి వాస్తవంగా అయిండు. ఆయన ఒక చెక్ పాయింట్ లెక్క అయిండు, ఒక సోషల్ ఆడిట్ లెక్క అయిండు. ఆయనకి సమానం చెప్పి ఆయన కన్విన్స్ చేసిన తర్వాత ముందుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అనిపిస్తుంది. ఇండివిజువల్గా వెళ్ళే పరిస్థితి లేదు అనిపిస్తుంది. రైట్, ఇది ఒక వార్త. అయితే సీమలో ప్రతి ఎకరాకి నీళ్ళు ఇస్తాం, తెలంగాణతో ఇచ్చిపుచ్చుకునే వైఖరిని నదుల అనుసంధానంతో కరువుకు చెక్కు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరినివా కాలువలకు నీటి విడుదల కార్యక్రమం చేశారు నిన్న చంద్రబాబు నాయుడు గారు. ఆ సందర్భంలో సీమలో ప్రతి ఎకరాకి నీళ్ళు ఇస్తాం అని చెప్పారు. సీమని, రాయలసీమను రతనాల సీమ చేస్తా అని కూడా ఒక ప్రకటన చేశారు. ఈనాడు పేపర్లో అది బ్యానర్ ఐటమ్ ఇవ్వాలి. ఇది ఒక్కోసారి వింటే గమ్మత్తుగా అనిపిస్తుంది. ఎందుకంటే రాయలసీమను రతనాల సీమ చేస్తా అని ప్రతి ముఖ్యమంత్రి అంటాడు, చంద్రబాబు నాయుడు గారు ఉండు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ వరకు అత్యధిక కాలం, ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రులు రాయలసీమ నుంచి ఉన్నారు. అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, 4 సార్లు చేసిండు. రాజశేఖర రెడ్డి గారు కావచ్చు 2 సార్లు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు 1 సారి,
కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు, నీలం సంజీవరెడ్డి గారు కావచ్చు, ఇట్లా చాలామంది అక్కడి నుంచే ఉన్నారు. ప్రతి ముఖ్యమంత్రి అంటాడు రాయలసీమను రతనాలసీమ చేస్తా అని చెప్పి, రాయలసీమలో ప్రతి ఎకరాకి నీళ్ళు ఇస్తా అని. మరి అవి వచ్చింది లేదు, వాళ్ళు రతనాలు తిన్నది లేదు, పంటలు పండింది లేదు. ప్రతిసారి ప్రతి రాజకీయ పార్టీకి, ప్రతి ముఖ్యమంత్రి కాబోయే అభ్యర్థులకి ఈ రాయలసీమకి నీళ్ళు ఇచ్చేదే ఒక ఎజెండా అయింది. అది ఒక అంశం ఎజెండాగా మిగులుతుంది తప్ప పరిష్కారం దొరకట్లే. వాస్తవంగా చాలా దురదృష్టకరం. రాయలసీమ ప్రజల ముందు ఇలా సిగ్గుతో తలదించుకోవాలి ఇట్లాంటి నాయకులు అందరూ, అన్ని పార్టీలు. అత్యధిక కాలం మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసి పంపింది రాయలసీమ, ఆ గడ్డ, ఆ మట్టి. కానీ ఏం రుణం తీసుకున్నారు? మాటలే ఉన్నాయి, చేతలు లేవు. రాయలసీమనట రతనాలసీమ చేస్తారట, రాయలసీమలో ప్రతి ఎకరాకి నీళ్ళు ఇస్తారట. ఇవ్వాలి, సంతోషమే. కానీ ఎవరిచ్చారు? విజయభాస్కర్ రెడ్డి గారు కానించి, నీలం సంజీవ్ రెడ్డి కానించి మొదలు పెడితే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారిదే ఇప్పుడు 15 ఏళ్ళు పూర్తయింది. ఇప్పుడు మళ్ళీ 20 ఇయర్స్గా వస్తుంది ఈ టర్మ్. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక 5 సంవత్సరాలు, రాజశేఖర రెడ్డి గారు ఒక 6 సంవత్సరాలు, వాళ్ళిద్దరు కలిసి 11. ఏందో ఒక 20 పూర్తయింది, వాళ్ళది 11, 31 సంవత్సరాలు. అంతకుముందు విజయభాస్కర్ రెడ్డి 2 సార్లు. ఇట్లా చూస్తే మొత్తం హోల్ స్టేట్ ఏర్పడ్డ కానించి, ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ కానించి సగం పైనే వాళ్ళే ఉన్నారు, రాయలసీమ వాళ్ళే. మరి ఏది రతనాలసీమ కాలేదు, ఉత్తర రాయలసీమ అయింది. రైట్, ఇది ఒక వార్త. అయితే సాక్షి పేపర్ చూద్దాం. సాక్షిలో రైతుల గురించి ఒక వార్త రాశారు. కరువైన కూటమి చేయుత, బలిపీఠంపై అన్నదాతలు. ఏడాది పాలనలో 250 మందికి పైగా రైతులు బలవన్మరణం. ఓవైపు వైపరీత్యాలు, మరోవైపు సర్కారు నిర్లక్ష్యం. అందని పెట్టుబడి సాయము, అదునుకు దొరకని విత్తనాలు, ఎరువులు. ఏడాదిలో ఏ ఒక్క పంటకు దక్కని మద్దతు ధర, అటకెక్కిన పంటల బీమా, అందని నష్టపరిహారం, తడిసి మోపడవుతున్న అప్పులు, భారమవుతున్న కుటుంబ పోషణ. అప్పుల బాధ తాళలేక, ఆదుకునేవారు లేక ఆత్మహత్యలకు ఒడిగడుతున్న రైతులు. అత్యధికంగా ఉమ్మడి కర్నూలులో 68, అనంతపురంలో 46, వైఎస్ఆర్ జిల్లాలో 37, శ్రీకాకుళం జిల్లాలో 27 మంది ఆత్మహత్య. కానీ 104 మంది మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం బుకాయింపు, వ్యక్తిగత కారణాలని చెబుతూ రైతు ఆత్మహత్యలను నమోదు చేయని వైనం. బాధిత కుటుంబాలకు పైసా విడుదల చేయని కూటమి సర్కారు. 5 ఏళ్ల పాలనలో రైతులకు అన్ని విధాలుగా అండగా నిలిచిన వైఎస్ జగన్ ప్రభుత్వం. బలిపీఠం పైన అన్నదాతలు 250 మందికి పైగా ఒక సంవత్సరంలో అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి జమానాలో ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అని చెప్పి సాక్షి పేపర్ ఒక రిపోర్ట్. లేదు 250 కాదు, 104 అని ప్రభుత్వం చెబుతుంది. అసలు 250 అయినా 104 అయినా రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందంటే రాజకీయ నాయకులు తలదించుకోవాలి. వాస్తవంగా రైతును కాపాడలేని వ్యవస్థ, ఈ దేశానికి అన్నం పెట్టే బురదలోంచి బువ్వ తీసే రైతుని కనీసం ఆదుకోలేని వ్యవస్థ. రైతుని ఏదన్నా సమస్యలు ఉంటే ఆదుకోవాలంటే నిబంధనలు, రూల్సు, చట్టాలు అడ్డం వచ్చే పరిస్థితి ఉంటే ఈ చట్టసభలు ఏం చేస్తున్నట్టు? ఎవరి కోసం ఈ చట్టసభలు ఉంది? పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తల కోసం. పెద్ద పెద్ద కంపెనీలకి భూములు ఇవ్వటానికి, పెద్ద కంపెనీలు భూములు తీసుకొని అమ్ముకోవటానికి, పెద్ద కంపెనీలకు ఏ ఉద్దేశంతోనైతే భూములు ఇస్తారో ఆ ఉద్దేశానికి కాకుండా వేరే దానికి వాడుకోవటానికి అడ్డం రాని నిబంధనలు, అడ్డం రాని రూల్సు, అడ్డం రాని చట్టాలు. ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్నకి ఏదన్నా సాయం చేయాలంటే అనేక రూల్స్, చట్టాలు అడ్డం వస్తాయి, అనేక నిబంధనలు అడ్డం వస్తాయి, అనేక చట్టాలు గుర్తొస్తాయి ఈ నాయకులకి. 250 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకొక విచారకరమైన విషయం ఏంటంటే ఇందులో నిన్న చంద్రబాబు నాయుడు గారు అందరినీ నీళ్లు వదులుతూ రాయలసీమను రతనాలసీమ చేస్తా, రాయలసీమలో ప్రతి ఎకరాకి నీళ్లు అందిస్తా అన్నాడు. 4వసారి ముఖ్యమంత్రి అదే రాయలసీమ నుంచి. అదే రాయలసీమలో ఈ ఆత్మహత్యలలో ఎక్కువ మంది ఉన్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచే ఎక్కువ ఉన్నారు. 3 జిల్లాలు, అనంతపురం, కర్నూలు 68, అనంతపురం 46, వైఎస్ఆర్ జిల్లాలో 37. ఈ 3 జిల్లాలు రాయలసీమలో ఉన్నాయి. కాబట్టి ఇవాళ రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు సిగ్గుతో తలదించుకోవాలి. అన్ని పార్టీలు అదే. ఇక చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకొక అడుగు ముందుకేసి ప్రచారం ఎక్కువ, పని తక్కువ లెక్క ఉంది. ఇవాళ 104 మంది చనిపోయారా ప్రభుత్వం చెప్తున్నట్టు, లేదా 250 మంది సాక్షి పేపర్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తున్నట్టు చనిపోయారు పక్కన పెడితే 104 ప్రాణాలు కాదా? 250 ప్రాణాలు కాదా? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళ కుటుంబాలు లేవా? భార్య పిల్లలు ఉండరా?
ఇవాళ వ్యవస్థ తలదించుకోవాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 2024 జూన్ 12 ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళకి ఇస్తానన్న రైతు భరోసా ఇచ్చే దిక్కు లేకపోతే, రైతు భరోసా ఇవ్వడానికి మనసు రాకపోతే, చేతులు రాకపోతే ఏంది మీ పరిపాలన? ఎవరి కోసం చేస్తున్నారు? ఎప్పుడన్నా రైతు భరోసా పైన రివ్యూ పెట్టారా? జూన్ నెలలో అన్నారు, ఇంతవరకు రాలే. మళ్ళీ జూలై 20 వస్తుంది. అంటే వాళ్ళకి ఇవ్వాలనేటప్పటికి చేతులు రావు, కాళ్ళు రావు, మనసు రాదు. రైతుకి ఇవ్వాలటండి అనేటప్పటికి బలి చేసే కార్యక్రమం చేస్తున్నారు. చాలా అన్ఫార్చునేట్ అనమాట ఇది. ఈరోజు కూడా రైతు భరోసా పైన క్లారిటీ లేదు. చంద్రబాబు నాయుడు గారు కంపెనీలతో వాళ్ళతో మాట్లాడుతున్న, మీరు రండి, నాది భరోసా, నా కంపెనీ అనుకొని మీకు అన్నీ చేస్తా అని ఢిల్లీ పోయి సిఐఏ సదస్సులో చెప్పిండు. అంత భరోసాని ఈ దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతకి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అంటే మీకు మనసు లేదా? వాళ్ళంటే చిన్నచూపా అనేది ఎలా ఆలోచన చేసుకోవాలి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా. కనీసం పవన్ కళ్యాణ్ గారు అనేది దీనిపైన స్పందించాలి. మనం ఏమని చెప్పి ప్రజలకి హామీలు ఇచ్చి రాజ్యంలోకి వచ్చినాం, ప్రజారాజ్యము ప్రజాపాలనను, ప్రజాపాలన ఎడిపోయింది. మనం ప్రజల గురించి కాకుండా పారిశ్రామికవేత్తల గురించి ఆలోచిస్తున్నాం. ఇది చాలా దురదృష్టం అని చెప్పి ఆయన ఖండించాలి. కనీసం ఏం రైతులకి ఇవ్వడానికి డబ్బులు లేవా? చేతులు రావట్లేదా? మనసు రావట్లేదా కనీసం సాయం చేయడానికి? ఇది బలిపీఠం పైన అన్నదాత కార్యక్రమం. పొలంలోనే పురుగు మందాగా ఆత్మహత్య చేసుకుండట. ఇట్లా 5 ఏళ్ల పాలనలో రైతులకు అన్ని విధాలుగా అండగా నిలిచిండు వైఎస్ జగన్ ప్రభుత్వం అని వీళ్ళు చెప్పుకుంటున్నారు. సరే, ఆయన నిలిచినా మొత్తానికైతే రైతులు బలిపీఠం ఇవాళ ఎక్కారు.